ఎంత కఠిన గుణపోళ్ళకైనా కన్నీళ్లు రాకుంటుండేగా వచ్చి వీడియో చూస్తుంటే. ఎర్రటెండల కన్న తల్లి సొమ్మసిల్లి పడిపోతే ఈ పసిబాలుని గుండె ఎంత దండ్లాడిందో కదా. అమ్మా అమ్మా అని దిక్కులన్నీ దద్దరిల్లేటట్టు ఏడ్చేంత దుఃఖమున్నా దాన్ని కడుపుల్ని ఆపుకొని తన తల్లి పానాలు కాపాడటానికి ఏ తిరగదాన్లాడిండో చూడుండ్రి. కాళ్ళకు చెప్పులు లేవు, నిప్పులల్లో నడిచినట్టు సురసురమని గాలుతున్న రోడ్డు మీది నుంచి భగభగమండే సూర్యుడు. అంత తిప్పల పడుకుంటూ కూడా తల్లి కోసం బాటిల నీళ్ళు తెచ్చి వడదెబ్బకు కింద పడిపోయిన తల్లి ముఖంగా అడుగుతున్నాడు. పాపం ఏం తెలవని పసిగుండే తనది, ఎందుకు ఇట్లయిందో తెలవని మనసు తనది. సాటి మనిషి రోడ్డు మీద పడిపోతే ఎవ్వరు కూడా వచ్చి ఎందుకు ఆదుకుంటలేరో తెలవని లేత గుండె తనది. అందుకే ఇట్లా రోడ్డు మీద పడిపోతే ఎవ్వరు రారు కావచ్చు అనుకున్నాడో ఏమో తల్లి కండ్లు తెరిచి నీళ్లు పోస్తున్నాడు. అదేదో అంతఃపురం సినిమాల సౌందర్య కొడుకు దోసిట్ల నీళ్లు తీసుకొచ్చి తల్లిని లేపినట్టు తన పేగుదెంచి జన్మనిచ్చిన తల్లిని బతికించుకున్నాడు ఈ బుడ్డోడు. రోడ్డు మీద ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఎవ్వరు కూడా సాయం చేద్దామని ముందుకొస్తలేరు. అసొంటప్పుడు ఈ లేత మనసు ఎంత దండ్లాడిందో కదా తల్లి కోసం. ఏలు పట్టుకొని తల్లి ఎంట నడిచే ఈడులా ఇట్లా చేసింది చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కదా. ఈ వీడియోని తీసింది ఎవరో మంచి పని చేసిండు కానీ ఆ వీడియో తీసే బదులు ఆ పిల్లగానికి తన తల్లికి సాయం చేస్తే ఇంకింత మంచిగా ఉండేది. సాటి మనిషి ఆపదలు ఉన్నాడంటే ఆదుకునే జనాలు ఇంకా ఉన్నారు లోకం మీద అనే భరోసా కలిగేది కావచ్చు. ఈ పిల్లగాడు పెద్దగా అయినాక ఈ లోకం మా అమ్మకు కొన్ని నీళ్లు కూడా దాపించలేకపోయింది, మమ్మల్ని గాలికి వదిలిపెట్టింది అని ఎంత కోపంగా ఉంటాడో ఏమో కదా. ఏందో ఏమో జనాలకు బొత్తిగా మానవత్వం లేకుండానే పోతున్నది.